హలో ఫ్రెండ్స్, నేను మీ శైలు. వెల్కమ్ టు స్పైసీ బైట్స్. ఈరోజు మన వీడియోలో 3 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. టైం లేనప్పుడు ఎటువంటి హడావిడి ఏమీ లేకుండా ఈ విధంగా 3 రకాల రైస్ రెసిపీస్ని ప్రిపేర్ చేయండి. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేవచ్చు. ఇవి చాలా హెల్దీ రెసిపీస్ కూడా. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కోకోనట్ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి ఇందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇది కాస్త వేడయ్యాక ఇందులో 3 లవంగాలు, 2 యాలకులు, చిన్న ముక్క దాల్చిన చెక్క, అలాగే 2 టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసి వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 20 సెకండ్ల పాటు వేయించుకోవాలి. పప్పులు అనేవి మాడిపోకుండా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇందులో 3 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోనే కొద్దిగా కరివేపాకు రెబ్బలను కూడా వేసి వీటన్నిటిని కూడా ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇందులో అరకప్పు వరకు పచ్చి కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. లేదు అంటే పచ్చి కొబ్బరి అనేది మాడిపోతుంది. అందువల్ల లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది కాస్త వేగాక ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే రైస్ని ఆయిల్ వేసుకొని కొంచెం ఉడికించుకున్నాను. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది, ముద్దలు లేకుండా వస్తుంది. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే రైస్ అనేది కరెక్ట్గా కుక్ అవుతుంది. అలాగే కొబ్బరి కూడా మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా మొత్తం కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఇందులో నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. మన దగ్గర కొబ్బరి ఉంటే చాలండి, వెంటనే దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన సెకండ్ రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి ఇందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇది మొత్తం బాగా వేడయ్యాక ఇందులో 2 యాలకులు, 3 లవంగాలు, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 2 టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక 20 సెకండ్ల పాటు. ఈ విధంగా పప్పులు వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటాయి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. అలాగే ఇందులో 3 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా వేయించక్కర్లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఇందులో మసాలా దినుసులు వేయడం వల్ల ఈ రైస్కి మరింత ఫ్లేవర్ అయితే వస్తుంది. ఈ విధంగా ఇది వేగాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ని ఈ విధంగా తురిమైనా వేసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. క్యారెట్ తిన్న పిల్లలు కూడా ఈ విధంగా క్యారెట్ని తురిమి వేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి. చివరిగా ఇందులో కావాలంటే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేసుకోవట్లేదు. ఇంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఈజీగా అయితే క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇంట్లో క్యారెట్ ఉంటే చాలండి, చాలా ఈజీగా ఈ క్యారెట్ రైస్ని అయితే మనం ప్రిపేర్ చేసుకొని పిల్లలకైతే పెట్టేసేయచ్చు. ఇప్పుడు 3వ రైస్ రెసిపీ అయిన టమాటా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి ఇందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులో చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, అలాగే 2 టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు,
అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 20 సెకండ్ల పాటు వేయించుకోండి. ఇవి కాస్త వేగాక ఇందులో 2 ఎండుమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు రెబ్బలను కూడా వేసి వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇందులో మసాలా దినుసులు వేయడం వల్ల రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేయించక్కర్లేదు, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇది కాస్త వేగాక ఇందులో ఒక 2 మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. టమాటా అనేది బాగా మగ్గిపోవాలండి. టమాటా అనేది పచ్చి పచ్చిగా ఉంటే రైస్ అనేది టేస్టీగా ఉండదు. అందువల్ల మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని అయితే వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తం కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు, అర టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, అర టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలను వేసుకున్నాను కాబట్టి కారం అనేది అర టీ స్పూన్ వరకు మాత్రమే వేసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలి అనిపిస్తే 1 టీ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ముందుగా ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు రైస్ని తీసుకున్నాను. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, మనం ఎప్పుడు టమాటా రైస్ చేసుకున్నా కూడా మనం తీసుకునే టమాటాలను బట్టి రైస్ని అనేది వేసుకోవాలి. ఒకవేళ రైస్ ఎక్కువైనా కూడా టమాటా రైస్ అనేది టేస్ట్ అనేది ఉండదు. అలాగే టమాటాలు ఎక్కువైనా కూడాను రైస్ అనేది బాగోదు. 2 ఈక్వల్గా ఉండేటప్పుడే రైస్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా 3 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.